ద ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ ఇప్పుడే చూసి వస్తున్నాను అన్నట్టు సినిమా బాగుంది. అంటే దీంతో ఇంకొక కొత్త ఫేజ్ స్టార్ట్ అవుతుంది, కొత్త విలన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనే ఒక నేపథ్యంలో చూసుకుంటే బాగుంది. మన 4 మెయిన్ క్యారెక్టర్స్ ని చాలా చాలా బాగా చూపించారు. స్టోరీ చాలా 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 సింపుల్. గెలక్టస్ వచ్చిండు, ఎర్త్ తినేద్దాం అనుకుంటున్నాడు, వీళ్ళు ఆపాలని ట్రై చేస్తా ఉంటారు, నాకు బేబీని ఇవ్వండి, ఎర్త్ వదిలేస్తారు. దాన్ని చాలా సింపుల్ గా, చాలా క్లీన్ గా, క్లియర్ గా పెట్టుకున్నారు. అలానే స్టోరీ వెళ్ళింది. విజువల్ ఎఫెక్ట్స్ ఆర్ ఫెంటాస్టిక్, చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా హిచ్కిస్ అని ఫీలింగ్ ఎక్కడ రాలేదు. మ్యూజిక్ కూడా పర్లేదు అనిపించింది. ఫెంటాస్టిక్ 4 థీమ్ ఒకటి ఉంది. ఇప్పుడు నెగటివ్స్ కి వెళ్తే మాత్రం స్టోరీ ఈస్ టూ సింపుల్. అంటే గెలాక్టస్ వచ్చిండు, గెలాక్టస్ నుంచి ఎర్త్ ని కాపాడాలి, ఫ్రాంక్లిన్ ని కాపాడుకోవాలి. దట్ వాస్ ద పాయింట్. మనకి జనరల్ సూపర్ హీరో ఫిల్మ్స్ లా ఉండే ఎక్కువ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ పెద్ద పెద్ద యాక్షన్ సెట్ పీసెస్ ఏవి ఉండవు. దాని వల్ల ఏంట్రా ఇది మరీ సింపుల్ గా వెళ్తుందా అని ఫీలింగ్ వచ్చింది. బిగ్గెస్ట్ మైనస్ అంటే మాత్రం పోస్ట్ క్రెడిట్ సీన్స్ అనే మనకి డూమ్స్ డే ఏదైతే చూపెట్టాలో అది చూపించారు. బట్ ఇట్ వాస్ అ నథింగ్ బర్గర్. అంటే అదేదో జస్ట్ హింట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది తప్ప అరే నిజంగానే డూమ్స్ డే చాలా చాలా పెద్దగా కాబోతుంది, చాలా పెద్ద డేంజర్ అది, దాని వీళ్ళ ఆపుతారు అనే థింగ్ లో బాలేదు. ఒక స్టాండర్డ్ లోని సినిమాగా, ఒక క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీగా ఫెంటాస్టిక్ 4 బాగుంది.